మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారం రోజులుగా పరారీలోనే ఉన్నారు. పోలీసుల విచారణకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇటీవల పోలీసు అధికారులను కాకాని దూషించి బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే విచారణలో పోలీసులకు సహకరించకుండా ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాకాని తీరుపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాకాని కోసం పలు ప్రాంతాల్లో పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. పోలీసుల కంటపడితే అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇవాళ హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ జరగనుంది. కాకానికి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ జరగనుంది. కాకానికి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నీలిమా, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు ఈ క్వాష్ అక్రమ మైనింగ్, అలాగే భారీ ఎత్తున పేలుడు పదార్థాల రవాణా, వినియోగం, దీనికి సంబంధించి కేసు నమోదైంది. దానికి అట్రాసిటీ కేసు కూడా జాయిన్ కలిపారు. దీంతో మొత్తం మీద దాదాపు వారం 10 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులు కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసుల విచారణకి ఆయన ఏమాత్రం సహకరించట్లేదు. ఇప్పటికే 3 సార్లు వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది, వాళ్ళ బంధువులకు కానీ ఇంటి దగ్గర కానీ ఆయన మాత్రం నిన్నటి రోజున వస్తానో కార్యకర్తలకి పోలీసులకు అందుబాటులో ఉంటానంటూ వీరాలు పలికారు. కానీ ఆయన నెల్లూరులో అడుగుపెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజు హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ పైన, అలాగే క్వాష్ పిటిషన్ పైన, ఈ రెండింటిపైన కూడా విచారణ జరగబోతుంది. ఏజే అడిషనల్ జనరల్ దుమ్మలపాటి నేరుగా రంగంలో దిగారు. మరోవైపు కాకాని తరపున మన్మోహన్ రెడ్డి వాదనలు వినిపించబోతున్నారు. మొత్తం మీద ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అనే అంశం పైన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కాలంలోనే తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంకటాచలం, కావలి, అలాగే ఇతర పొదలకూరు ఈ ప్రాంతాల్లో ఆయన పోలీసుల్ని చాలా ఘోరంగా మాట్లాడారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసుకొచ్చి మీ కాకి గుడ్లు ఊడదీస్తామంటూ దూషించడం జరిగింది. బెదిరింపు ధోరణితో మాట్లాడడం జరిగింది. అలాగే పోలీసులకు ఒకవైపు బెదిరిస్తూ, మరోవైపు నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, పరారీ కాలేదంటూ ఫోటోలు కూడా విడుదల చేశారు. అయితే మాత్రం ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ ఏమవుతుంది, బెయిల్ వస్తుందా రాదనే దానిపైన మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గీల్వా, రైట్, థ్యాంక్ యూ మహేష్. తప్పనిసరిగా ప్రైవేటు కేసులు వేసినా సరే పోలీసుల మెడలు ఉంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో పనిచేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తిగా ఎక్కడ ఏ కార్యకర్తకి చెప్పాం వాళ్ళ పాపం మేము భయపడుతున్నాము అంటే, అవసరమైతే మేమొచ్చి మీ గ్రామంలో ఉంటాం, మేము అండగా ఉంటాం, మేము మీతోటే ఉంటాం. ఒకవేళ ఏదన్నా దెబ్బలు తినాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించినటువంటి మేము, శాసనసభ్యులుగా, మంత్రులుగా ఉన్నటువంటి మేము ముందు నిలుస్తాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల్ని గాలికి వదిలేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా దీని మీద కనుక పోలీసులు నిష్పక్షపాతంగా కనుక దీని మీద కనుక విచారణ జరిపించి బాధ్యతల మీద చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం. ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్ లో ఉంటాయి. ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్ ఉండగానే ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు, పోలీస్ శాఖ, పోలీస్ సిబ్బందిని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ మీద వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వాళ్ళని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేస్తూ, ఈ జిల్లాకు సంబంధించి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు